హాయ్ ఫ్రెండ్స్, మీ రఫీ. నేను ఈ వీడియో చేయడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఒక సమాజానికి మంచి మెసేజ్ని ఇవ్వడానికి ఈ వీడియోని చేయడం జరుగుతుంది. అయితే ఒక్కసారి తల్లిదండ్రులు ఈ వీడియోని చూసిన తర్వాత పెళ్లిళ్ళు చేయడానికి సిద్ధమవ్వండి. అయితే వీడియో యొక్క ఉద్దేశం ఏమి అనేది మీరు స్క్రిప్ట్ చేయకోకున్నట్లా పూర్తిగా చూస్తే ఈ వీడియో యొక్క మెసేజ్ ఏమనేది మీకు అర్థం అవడం జరుగుతుంది. అంటే ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించేయండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చూడడానికి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురికి వంట వస్తుందా, కట్నం ఎంత ఇస్తారు, పాట పాడుతుందా, ఇలాంటి క్వశ్చన్లు వేయడం జరుగుతుంది. అదే విధంగానే పెళ్లి కూతురు వాళ్ళు ఆ అబ్బాయిని ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నాడు, ప్రైవేట్ జాబా, గవర్నమెంట్ జాబా అనే క్వశ్చన్లు వేయడం జరుగుతుంది. అయితే ఏ ఒక్క తల్లిదండ్రులైనా సరే ఆయన యొక్క హెల్త్ కండిషన్ కానీ ఆ అమ్మాయి యొక్క హెల్త్ కండిషన్ కానీ ఎవరు కూడా అడగరు. అంటే నేను చెప్పేది ఏమిటంటే ఒక్కసారి తల్లిదండ్రులు ఆలోచన చేసి పెళ్లి కొడుకు తరఫైనా పెళ్లి కూతురు తరఫు అయినా కూడా రక్త పరీక్షలు అంటే బీపీ, షుగర్ మరియు అతి భయంకరమైనటువంటి వ్యాధి అయినటువంటి HIV టెస్ట్ చేయించారా లేదా అనేది ఆ రిపోర్ట్లో చూసిన తర్వాత పెళ్లికి సిద్ధం అవడం జరుగుతుంది కావాలి. ఎందుకంటే ఒక HIV ఒక జీవితాన్ని నాశనం చేస్తుంది, అలాగే ఒక కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఒక కుటుంబంలో ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ మిస్ అయితే ఆ బాధ అనేది చాలా వర్ణనితం. కాబట్టి ఆ HIV ఒక అమ్మాయి బ్లడ్ టెస్ట్ చేయడానికి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాతనే మనకు బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. అందుకోసం అక్కడ వెళ్ళిన తర్వాత HIV పాజిటివ్ వస్తే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, అదే విధంగా ఉన్నటువంటి భర్త, పుట్టబోయే బిడ్డకు ఆ ఫ్యామిలీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఒక్కసారి తల్లిదండ్రులు ఆలోచన చేయండి. ఎందుకంటే నేను చెప్పేది ఏమిటంటే ఒక్కసారి తల్లిదండ్రులు బయోడేటాతో పాటు తన యొక్క హెల్త్ కండిషన్కి సంబంధించినటువంటి బ్లడ్ రిపోర్ట్ని కూడా సబ్మిట్ చేస్తే పెళ్లి కూతురైనా సరే పెళ్లి కొడుకైనా సరే అప్పుడు మనము భవిష్యత్తు తరాలకి ఒక మెసేజ్ని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే HIV అనేది ఒక భయంకరమైన వ్యాధి. అది రావడం వల్ల ఒక వ్యక్తి యొక్క కుటుంబమే కాకుండా సమాజం కూడా చెడిపోవడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏమిటంటే బయోడేటాతో పాటు పెళ్లికి బ్లడ్ రిపోర్ట్ సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేయాలని నా యొక్క ఉద్దేశం. అయితే డబ్బు పోతే ఒకసారి సంపాదించుకోవచ్చు, కానీ ఒక వ్యక్తి యొక్క జీవితం పోతే మళ్ళీ సంపాదించడం చాలా కష్టం. ఒక్క చిన్న